Hi guys, good morning. Welcome back to my channel Neighborly Fit. Second day of peak week ఈరోజు నా మామూలుగా లేదు. నైట్ అస్సలు నిద్ర పట్టలేదు. షాప్స్ తక్కువ ఉండడంతో ఫేస్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది మీకు. అండ్ ఈరోజు ఇంకా తగ్గాయి. ఎలా ఉంటుంది అంటే ఎప్పటికైతే అస్సలు ఎనర్జీ లేదు. జిమ్కి ఎలా వెళ్తా, ఎలా వర్కౌట్ చేస్తా, అసలు నో ఐడియా. బట్ ట్రై చేస్తా, వీలైనంత వరకు మ్యాక్సిమం పుష్ చేస్తా. బికాజ్ వేరే ఆప్షన్ లేదు కాబట్టి మన దగ్గర. సో అదనమాట. అది మార్నింగ్ లేచా, లైక్ మీకు ఇప్పుడే చూపించాను. మార్నింగ్ లేచి నీట్గా ఫ్రెష్ అయ్యి, నాకు ఎవ్రీ మండే టెంపుల్కి వెళ్ళడం అలవాటు, శివ టెంపుల్కి. సో టెంపుల్కి వెళ్ళి లైక్ కాసేపు అలా రిలాక్స్ అయ్యి లైక్ కాస్త పీస్ ఆఫ్ మైండ్ ఉంది. సో వచ్చి రేపు మీల్ తీసుకుంటున్నా. నైటే మీల్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. లైక్ ఏంటంటే వే ప్రోటీన్ ఒక 40 grams తీసుకొని వాటర్ వేసుకొని కలిపేసి దానిపైన లైట్గా ఒక 10 grams ఆల్మండ్స్, అది. సో కార్బ్స్ ఏం లేవు కాబట్టి ఓట్స్ ఏం లేదు, అది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టా. సో మొత్తం కలిపి ఒక థిక్నెస్ వచ్చి ఒక ఐస్ క్రీమ్లా ఉంటుంది. అండ్ బ్లాక్ కాఫీ, బ్లాక్ ఐస్డ్ కాఫీ, అంతే. ఇంతకు మించి పెద్ద మీరేం లేదు. తినేసి జిమ్కి అయితే వెళ్ళాలి. సో సేమ్ నేను అట్లానే ఈరోజు కూడా సేమ్ వర్కౌట్, బట్ అంటే మోడల్స్ మారుతాయి, బట్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ వర్కౌట్ కంప్లీట్ చేసుకొని పోజింగ్ అది ప్రాక్టీస్ చేసి రావడం. అంతవరకు ఎనర్జీ ఉంటే చాలు అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు నుంచి కార్బ్స్ ఎలా అయితే తగ్గుతాయో సాల్ట్ కూడా తగ్గుతుంది. నిన్నట్లానే సేమ్ సాల్ట్ ఈరోజు కూడా సేమ్ ఉంటుంది, బట్ వాటర్ ఇంటేక్ అనేది పెరుగుతుంది. ఈరోజు 5 liters ఉంది. సో కంప్లీట్ చేయాలి. తాగడం పోయడం ఇంతకు మించి పెద్ద పని లేదు. సో అదన్నమాట. ఇప్పుడైతే కాఫీ తాగేసి మీల్ తిందాం. ఎలా ఉందో చెప్తా. కాఫీ అయితే ఆబ్వియస్లీ బాగుంటుంది, అండ్ నాకు కాఫీ ఇష్టం బాగా. ఇంకా చల్లగా అవ్వలేదు. చూస్తున్నారా థిక్నెస్? ఐస్ క్రీమ్లో కొద్దిగా ఇందులో లైట్గా పీనట్ బటర్ కూడా కలిపారు మేడం. పైన నట్స్ వేసేసరికి క్రంచీనెస్, ఒక మ్యాగ్నమ్ ఒక చాక్లెట్ ఉంటుంది కదా మనకి, క్వాలిటీ వాల్స్ సంథింగ్. సో ఆ టేస్ట్ ట్రై చేయండి. మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి రెసిపీ అని చెప్పి వీడియో చేద్దాం. అండ్ ఈ వీక్ అయిపోయాక రెసిపీ వీడియోస్, వర్కౌట్ వీడియోస్ బొచ్చుడు ప్లాన్ చేసాం. సో చేద్దాం. Nakabigay kapag naka-gold chain, di mo pigil aking init parang naka-cocaine. Kasama mga kababata kung nasa dope game, sasabay ng long range, sinakop yung globe main, okay. Ayaw namin bumalik sa broke days, ako labang walang bayad, hindi pwede, no way. Daming bitches na gustong hubarin aking low waist, bulsa laging loaded, YG gang all day, day. Binato na bit sa'kin lahat kain, yeah. Ibang klase pag ako kumalabit, milyonaryo na pag-gapa ko ng trend. Tao kung hindi siguro sa loob ng cell. Give me 10 bands, 50 bands, 100 man, fuck it man. Dito na ang mga YG man, Hennessy, ecstasy, baby let me see, hanggang maubos sa aking energy. Sakay ng itim na jeep, galaw lagi mabilis, kaya di mo to ma-reach. Mga linya no cap, pinapatas what we preach. Naka-target on lock sa kulay. Nakabigay kapag naka-gold chain, di mo pigil aking init parang naka-cocaine. Kasama mga kababata kung nasa dope game, sasabay ng long range, sinakop yung globe main, okay. Ayaw namin bumalik sa broke days, ako labang walang bayad, hindi pwede, no way. Daming bitches na gustong hubarin aking low waist, bulsa laging loaded, YG gang all day, day. Binato na bit sa'kin lahat kain, yeah. Ibang klase pag ako kumalabit, milyonaryo na pag-gapa ko ng trend. Tao kung hindi siguro sa loob ng cell. Give me 10 bands, 50 bands, 100 man, fuck it man.
హాయ్ గాయ్స్, ఇప్పుడే జిమ్ నుంచి వచ్చా. ఇందాక వర్కౌట్ చూశారు కదా, చినిగి చాట్ అయిపోయింది. అండ్ డిప్లీషన్లోనే ఆ కండిషన్ ఉందంటే కాప్స్లో వచ్చేస్తే ఏ రేంజ్ కండిషన్కి వెళ్తుందో బాడీ చూడండి. అండ్ లైక్ ఎలా ఉందో బాడీ కండిషన్ కూడా కింద కామెంట్ చేయండి. బట్ ఇప్పుడైతే ఈ మీల్ తీసుకుంటున్నా. చూసారుగా మోస్ట్లీ ప్రోటీనే ఉంటుంది, జస్ట్ దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఫైబరు. కాప్స్ అయితే ఏం లేవు, దాంట్లోంచి వచ్చాయి ఫర్ గుడ్ డైజెషన్ అండ్ ఆల్. సో కాప్స్ కోసం కీరా లో క్యాలరీ కాబట్టి. సో ఇప్పుడైతే ఇది తిని కాసేపు రెస్ట్ తీసుకోవాలి. చాలా అంటే చాలా వీక్ ఉన్నా అట్లా, బట్ పుష్ చేస్తున్నా. సో ఇప్పుడైతే తిని కాసేపు రెస్ట్ తీసుకుంటా. ఉంటా గైస్, బాయ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే వాకింగ్ అయితే స్టార్ట్ చేసా. టైం వచ్చి 6:22 అవుతుంది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది వాక్ స్టార్ట్ చేసి. అదన్నమాట మ్యాటర్. అంటే ఈరోజు కొంచెం ఎర్లీగానే స్టార్ట్ చేసా వాక్, బికాజ్ తొందరగా ఓపిక ఉన్నప్పుడే కంప్లీట్ చేసుకుంటే నైట్కి ఇంకొంచెం ఎర్లీగా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి. సో అదన్నమాట మ్యాటర్. నిన్నటి మీద కాప్స్ ఈరోజు ఇంకా డిప్లీట్ అయినాయి. నిన్న 60 grams కాప్స్ ఉంటే ఈరోజు మరి 30 grams కాప్సే. అండ్ ఆ కాప్స్ కూడా మోస్ట్లీ ఏంటంటే వెజ్జీస్ నుంచి, ఫైబర్స్ నుంచి వచ్చినాయి. సో అంతే, అంతకుమించి అయితే పెద్ద కాప్స్ కూడా ఏం లేవు. బట్ అయినా పుష్ చేస్తున్నాం ప్రోటీన్ మీద అండ్ ఫ్యాట్స్ మీద నడిపిస్తున్నాం బండి అన్నమాట. అండ్ మార్నింగ్ బాడీ కండిషన్ చూపించా కదా మీకు, జిమ్లో వర్కౌట్ చేస్తా. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా నైట్కి ఇంకా 2 meals ఉన్నాయి. మోస్ట్లీ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఏదైతే తిన్నానో నైట్కి కూడా సేమ్ మీల్, సేమ్ చేంజ్ లేదు. అండ్ నెక్స్ట్ 3 days అది కూడా అదే మీల్. రేపు ఎల్లుండి ఇంకా కాప్స్ తగ్గుతాయి, 10 grams కాప్స్కి వచ్చేస్తాం. సో మరి ఎలా ఫంక్షన్ అవుద్ది, ఏం చేస్తాం అనేది రేపు ఎల్లుండి అసలు లైక్ టఫ్ అన్నమాట. రేపు ఎల్లుండి సస్టైన్ అయ్యామంటే ఇంక ఈ ప్రెప్ సస్టైన్ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ ప్రెప్ అయిపోయినట్టే. బట్ చూద్దాం ఏం జరుగుతుందో, ఎలా ఉంటుందో అనేది.